US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రస్తుతం మనం పంజాగుట్ట దగ్గర ఉన్న ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రజావాణిలో భాగంగా చాలా మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క అభ్యర్థనలను ఇక్కడ ఇవ్వడానికి వచ్చారు. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్తో ఇక్కడ ఏమైనా సాల్వ్ అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం కూడా పొద్దున్న 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రజావాణిలో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందులో భాగంగానే ఇక్కడ రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ ప్రజలు అనేది వాళ్ళ గోడును వెలువచ్చుకోవడానికి వస్తారు. అయితే ఇక్కడ ఒక్కసారికే చాలామంది వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తే మరికొందరు 3 నుంచి 4 సార్లు మేము వస్తున్నాము, అయినా ఇంకా మా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ కోసం వచ్చారో అండ్ ఇక్కడ అధికారుల స్పందన ఎలా ఉందనేది తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మి. తెలంగాణ గురించి తిరిగాను, ఇంటికి దొరకలే నాకు బెడ్రూమ్. దీనికి 2-3 సార్లు ఇక్కడికి వచ్చి పోతున్నాను, దొరకలే. నాకు 2 పాపలు, డబుల్ బెడ్రూమ్ కోసం 2 పాపలు. మా ఆయన ఆటో నడిపిస్తారు, దాని మీదనే నడపాలా. ఇప్పుడు రెంట్వి ఎక్కువ అడుగుతుండ్రు, ఎప్పుడు కాల్ చేయమంటారో చెప్పలేము. అందుకోసమే ఎన్నిసార్లు తిరుగుతుంటేవి నాకు ఇంతవి సాయం దొరకలే. నా తెలంగాణ నుంచే దొరకలే, ఇక్కడ నుంచి దొరకలే. ఇక ఇప్పుడన్నా దొరుకుతుందని ఆశతోనే వచ్చిన. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? దీంతో 4వసారి. ఏమైనా సమస్య పరిష్కారం అయ్యేలా కనిపిస్తుందా? ఏది దొరకలే మేడం. నాకు పాపకు కంటి చూపు గుంచివి నేను చాలా తిరిగినాను, దానికి ఏమి యూజ్ కాలే నాకు. ఇప్పుడు ఇది లాస్ట్ అనుకొని వచ్చిన, నమ్మకంతోనే వచ్చిన. ఇప్పుడు ఇందిరమ్మ పథకం గురించి ఇప్పుడన్నా దొరుకుతుందని ఆశపడుతున్నాను. ఏం చెప్తున్నారు లోపల? ఇంకేం చెప్పలే, ఫామ్ తీసుకున్నారు, మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. ఇంతకుముందు ఇదే మాట చెప్పారు, కానీ నాకు మెసేజ్ రాలే, ఏం రాలే. అంటే 4 సార్ల నుంచి ఒకటే చెప్తున్నారా? అవును మేడం. ఇల్లు ఏమైనా వచ్చేలా ఉందా? ఏమైనా చెప్తున్నారా వస్తుంది అని? మీకు ఏమైనా హామీ ఇస్తున్నారా? మెసేజ్ వస్తుందని చెప్పిండ్రు, ఇంకా ఇంటిదైతే ఏం చెప్పలే. మెసేజ్ వస్తుంది ఫోన్కి అని చెప్పారు. ఇంకా ఇదే లాస్ట్ అని మీరు చెప్పారా రావడం, లేకపోతే మళ్ళీ ఇంకెప్పుడైనా రావాల్సి వస్తుంది అని ఏమైనా చెప్పారా? ఏం చెప్పలే. ఏం చెప్పలేదా? సాల్వ్ అయ్యేలా ఉందా అసలు? అది ఇక దేవుని మీద నమ్మకం. రేవంత్ రెడ్డి గారు కనిపించారా? ఏమైనా మాట్లాడారా? కనిపించలే. ఏం మాట్లాడలేదు, కనిపించలేదు కూడా. ఉన్నారా లోపల? అసలు లేడనుకుంటాం మేడం. లోపల లేరా? సరే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం ప్రజావాణిలో భాగంగా ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఏంటి అని. మీ పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అబ్దుల్ అజీం. నేను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిర్చల్మ గ్రామం నుంచి వచ్చినాను. బాబుజీపేట్ బీట్ కంపార్ట్మెంట్ 174 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ భూమిలో మేము 40 సంవత్సరాల నుంచి, గత 40 సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. అదే అక్కడ డిఎఫ్ఓ గారు ఎప్పుడు ఏ ఇయర్ లేకుండా ఈ సంవత్సరమే వచ్చి 10-20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, 40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ భూములలోకి వచ్చి ఒక 10 జేసీబీలు పెట్టి కందకాలు తవ్వడం, మళ్ళా గుంతలు తవ్వి మొలకలు పెడతామనడం. ఇదే సంవత్సరం మొట్టమొదటిగా ఈ పంట పెట్టే సమయం, ఈ 10 రోజులలో గిట్ట మేము పత్తి పంట గిట్ట పెట్టకుంటే మళ్ళీ మాకు పత్తి పంట పెట్టే అవకాశం రాదు. ఇక్కడి నుంచి వచ్చినాము. ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం ప్రజావానికి రావడం. సరే, మాకు మంచి రెస్పాండే జరిగింది. చిన్నారెడ్డి సార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్రిన్సిపల్ CCFకు రాయడం జరిగింది. ఈ ఫైల్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. అప్లికేషన్ని స్వీకరించారు కదా, మీకు లోపల రేవంత్ రెడ్డి గారు ఏమైనా కనిపించారు? లేదు, లేరు. కానీ అతని జాగాలో డాక్టర్ చిన్నారెడ్డి గారు, ఈ ప్లానింగ్ కమిటీ అధ్యక్షులు వారు ఉన్నారు. వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి మాకు CCF వరకు పంపించడం జరిగింది. సాల్వ్ అవుతుందని చెప్పారా అండి? 100% సాల్వ్ అవుతుంది. ఒకవేళ కాకుంటే ప్రిన్సిపల్ CCF గారు ఒకవేళ చేయకుంటే మళ్ళీ నాకు అప్రోచ్ కాండి అని చెప్పడం జరిగింది. అంటే మనకు ఆదిలాబాద్లో మొత్తం కూడా అసైన్డ్ భూములు ఉంటాయి, ఎక్కువగా గిరిజనుల భూములు ఎక్కువగా ఉంటాయి. మరి మీరేమో గిరిజనులేతరులు అని చెప్తున్నారు, మరి మీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారా? 100% గిరిజన దండోర పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్లో. మేము కూడా నమ్ముతూ ఉన్నాం. మరి పోడు భూముల గురించి ఏదైతే ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం చూపెడుతున్నారో, మా ప్రభుత్వాన్ని ఏదైతే చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారో, మేము రేవంత్ రెడ్డి గారి వలన
ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అంటే ఈసారికి మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి అంటున్నారు. మరి ఒక్కసారి వస్తే సాల్వ్ అయిపోయేలా అనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఏమైనా రావాలా మీరు? ఇక్కడ ఉన్న రెస్పాండ్ ప్రకారం అయితే ఇంకోసారి వచ్చే అవకాశం పడదేమో అనిపిస్తుంది. మాది సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మాది మండలం కోయరు, గ్రామం పరసపల్లి. నా పేరు శివకుమార్, మా అమ్మ పేరు రాసమ్మ. ముస్లిం అయిన భూమి అమ్మేండు మేము కొనుక్కున్నాము. మాది 40 ఏళ్ళు అవుతుంది మా నాన్న కొనుక్కొని 40 ఏళ్ళు అవుతున్నది. 13వ సర్వే నెంబర్ మాది. చుట్టుపక్కల రైతు బంధు పడుతుంది, మా దగ్గర రైతు బంధు పడతలేదు. ఆన్లైన్లో కూడా లేదు అది పేరు. మరి ఆన్లైన్ చేయాలని ప్రజావాణి గురించి వచ్చినాం మేడం. మరి ఆన్లైన్ అవుతుందని మాకు నమ్మకం ఉన్నది. మరి ఆన్లైన్ లేదు, మరి ఇంత ఏమంటారు రైతు బంధు పడతలేదు మాకు. అన్ని చుట్టుపక్కల అందరూ పడుతున్నాయి, మా దాంట్లో కొన్ని పడతలేదు. అదే ప్రజావాణి గురించి వచ్చినాము. అంటే పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి? పట్టా పాస్బుక్లు ఉన్నాయి. ఫస్ట్ మా నాన్న 1 ఎకరా కొనుక్కున్నాడు, తర్వాత మళ్ళీ 2 ఎకరాలు కొనుక్కున్నాడు. అదే ఒకే సర్వే నెంబర్లో. మళ్ళీ తర్వాత 20 గుంటలు మళ్ళీ కొనుక్కున్నాడు. ధరణి పోర్టల్లో ఏమైనా చూసుకున్నారా? కనిపించింది? ధరణిలో కూడా బక్స్ బోర్డని చూపిస్తుంది మేడం, బక్స్ బోర్డని చూపిస్తుంది ధరణిలో. మరి అది ముస్లిమ్స్ అమ్మినందువలన అందరి బక్స్ బోర్డని చూపెట్టలే, మాది ఒకటే చూపిస్తుంది. వేరే వాళ్ళు ఎవరు చూపిస్తలేవు. మళ్ళీ అదే దాని గురించి వచ్చినాం మేడం. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాది ఫస్ట్ 1 ఎకరా కొనుక్కున్నా నాన్న, తర్వాత 2 ఎకరాలు కొనుక్కున్నాడు, తర్వాత 20 గుంటలు కొన్నాడు. 3 ఎకరాలు 20 గుంటలు మొత్తం. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు కూడా వచ్చారు? ఇప్పుడే వచ్చినాం, ఫస్ట్ టైం వచ్చినాం మేడం. ఎలా స్వీకరించారు? మీ దరఖాస్తు మంచిగానే స్వీకరించ అవుతుంది అన్నారు? రెస్పాన్స్ మాత్రం మంచిగా ఉంది మేడం. ఈ రెస్పాన్స్ బట్టి పని కావచ్చు, మళ్ళీ వచ్చే అవసరం లేదు. మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఇక ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా, మండలం పోయినా పట్టించుకోకుండ్రి. అసలు ఎవరు కూడా మళ్ళీ ఇప్పుడు రాపో అంటుంది. ఇప్పుడు ఎట్లా లేదు మేడం. వచ్చినా పేపర్ తీసుకుంటుండ్రు, ఏం కావాలి చెప్పు, ఏం ప్రాబ్లం ఏంది అని మంచిగా మాట్లాడుతుంది మేడం. మంచిగా మాట్లాడుతున్నాం, మంచి రెస్పాన్స్ మంచిగా ఉంది మేడం. రేవంత్ రెడ్డి గారు ఏమైనా కనిపించారు? రేవంత్ రెడ్డి కనిపించలేదు మేడం, కనిపించలేదు. అంటే ఎట్లా వచ్చిండ్రు మీరు? బస్కే వచ్చిండ్రా? బస్కే వచ్చినాం మేడం. అన్న ఊరికి వెళ్ళి బస్కే వచ్చింది, నేను ఇక్కడే ఉంటా. ఇక ఊరి నుంచి బస్సు వచ్చి పొద్దున్న వచ్చింది మేడం. మీకు పర్సనల్ నెంబర్స్ ఏమైనా ఇచ్చారా? సమస్య పరిష్కారం అవుతుంది అని ఏమైనా నెంబర్స్ ఏమైనా ఇచ్చారు? ఏం నెంబర్ ఇవ్వలేదు మేడం. మెసేజ్ ఫోన్ నెంబర్ అడిగినారు, ఫోన్ నెంబర్ ఇచ్చినాం, మెసేజ్ వస్తుంది అని చెప్పారు మేడం, అంతే. రైట్, థ్యాంక్ యూ అండి. నా పేరు డొనక దర్గా అండి, తొర్రూరు మండలం, అమ్మాపురం గ్రామం, మహబూబాబాద్ డిస్టిక్. 2019లో 9వ నెలల అమ్మాపురం గ్రామంలో సిఏలు 1,50,00,000 ఫ్రాడ్ జరిపారు. శ్రీలక్ష్మి వివో, శివసాయి వివో, మమత మాదేవి వాళ్ళిద్దరూ ఫ్రాడ్ 1,50,00,000 ఫ్రాడ్ చేస్తే మహిళా సంఘాల గ్రూప్ పేరు మీద సంఘాలతో సంతకం పెట్టించుకొని వాళ్ళకు లోన్ ఇస్తామని వీళ్ళ పర్సనల్ అకౌంట్కు వాళ్ళు ఆ లోన్లు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇక వాళ్ళ భర్త పేర్లు, వాళ్ళ తమ్మిని పేరు, వాళ్ళ మామ పేరు, వీళ్ళందరి పేరు మీదకి వాళ్ళ సంఘాల డబ్బులు వాళ్ళ చుట్టాల బంధువుల పేరు మీదకి పర్సనల్ అకౌంట్లో పోవడం జరిగింది. 2019 9వ నెలల జరిగితే అప్పటి నుంచి పలుసార్లు సెర్ప్ ఆఫీస్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, సెల్ఫ్ ఆఫీస్ అధికారులకు, మండల ఎంపీడీ ఏపీఎంకు పలుసార్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, పీడీ గారికి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి వాళ్ళతో ఏం మాట్లాడుకున్నాడో, ఏం చేసిండో, వాళ్ళకు రెమో లెటర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మళ్ళీ వాళ్ళను ఇంటి పేరు, ఇంతకుముందు అత్తగారి ఇంటి పేరు మీద ఉంటే ఇప్పుడు అవ్వగారి ఇంటి పేరు మీదకి వెళ్ళి మార్చి వాళ్ళని రిక్రూట్ చేయడం జరిగింది. ఒక 4 years కాంచి శ్రీనిధి అయితేంది, ఎస్హెచ్జి లోన్స్ అయితేంది, అమ్మాపురం గ్రామానికి ఏం రాకుండా మహిళా సంఘాలందరూ అన్యాయం అయిపోతారు. ఇంకా శ్రీనిధి డబ్బులు కూడా ఇంకొక 25-30 లక్షల దాకా కట్టాలి, వాళ్ళిద్దరూ పర్సనల్గా వాడుకున్నాయి. ఎస్హెచ్జి లోన్స్ కూడా 10,000 గ్రూప్ 39,000 కట్టాలి. ఇంకా అక్కడ ఎస్హెచ్జి లోన్స్ ఇంకా ఎదిరితే ఇంకొక 4-5 లక్షల దాకా వెళ్తాయి. అయినా కూడా అక్కడ ఉండబడిన పీడీ సన్నాసయ ఎంత ఉంది, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది వేరే కాడికి. ఆ పీడీ సన్నాసయ గడ్డం సీన్ అనే ఐబీ సార్ డిపిఎం ఆయనగా ఉండి వాళ్ళిద్దరు కాడ డబ్బులకు లాలూచిపడి వాళ్ళిద్దరిని వాళ్ళ తల్లిగారి ఇంటి పేరు ఏమంటే రికమెండ్మెంట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వర్క్ చేస్తలేరు.
అక్కడ వర్క్ చేసే సీసీని కూడా ఆమె ప్రాంప్ట్గా వచ్చి వర్క్ చేసి శ్రీనిధి డబ్బులు అవి వసూలు చేసి కడతా అంటే ఆమె మీద లేనిపోని అబండాలు వేస్తారు. సిఇఓ గారికి పలుసార్లు ఇవ్వడం జరిగింది ఈ లెటర్స్ అన్నీ. ఇచ్చినా కూడా వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనన్నా అమ్మపురం గ్రామైక్య సంఘాలకు న్యాయం జరిగి శ్రీనిధి డబ్బులు అవి అన్నీ వచ్చేటట్టుగా ఈ గవర్నమెంట్ చూస్తుందని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తుందని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. లోపల ఏం చెప్పారండి? తీసుకున్నారా మీ దరఖాస్తు? లోపల దరఖాస్తు తీసుకొని నా పర్సనల్ ఫోన్ నెంబర్ అడిగారు. పర్సనల్ ఫోన్ నెంబర్ చెప్పాను. చెప్పిన తర్వాత ఏమైనా రిసిప్ట్ ఇస్తారంటే రిసిప్ట్ ఏం లేదు, మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది పోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పోండి అని అన్నారు. మళ్ళీ ఏం రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ రావాలా సార్ అంటే మళ్ళీ రావాల్సిన అవసరం ఏం లేదని చెప్పారు. మరి రావాలనో వద్దా, మరి ప్రాబ్లం సాల్వ్ 4 years కాంచి ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. కొత్త సీఏలను పెట్టానా పెడతలేరు అక్కడ ఉన్న అధికారులు డబ్బులకు లాలచిపడి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నా న్యాయం చేకూరుస్తుందని ఇక్కడికి రావడం జరిగింది. నమ్మకం ఉందా మరి మీకు న్యాయం జరుగుతుందని? ఇప్పటికైనా నమ్మకం జరుగుతుందనే నమ్మకం ఉంది. 4 years కాంచి నాకు 20 లక్షలు ఇస్తా అన్నారు వాళ్ళు. అయినా కూడా నేను ఈ ఫైల్స్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలకు న్యాయం జరగాలని పనిచేస్తాను. థ్యాంక్ యూ అండి. Good afternoon. I am a freedom fighter of son of freedom fighter. My father is freedom fighter. Is S. Raghunath Rao. He is historical freedom fighter. సో 10 acres ల్యాండ్ గురించి మేము తిరుగుతున్నాము. అయితే ప్రజావాణిలో మాకు CCL వాళ్ళు అన్నారు దెర్ ఈజ్ ప్రజావాణి లెటర్ అంతా ప్రభావం పడతలేదు అంటే దాని గురించి ఎట్లా చేయాలి అని, మూవింగ్ లెటర్స్ ఎట్లా పోవాలని అడిగారు. అదో క్లారిటీ రాదు. ఇది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్తేనే పని అవుతుంది. ఈ ప్రజావాణి లెటర్స్ ఉంటే ఒక 4-5 సార్లు దృష్టిలో తీసుకుపోయినాం. వాడు 100 సార్లు ఇచ్చినవి వెబ్సైట్లో పడి ఉంటుంది, మీ పేరు రికార్డ్స్ ఉంటుంది అని. అక్కడ మీకు ఏమైనా లెటర్ ఇచ్చారా అంటే ఎవరు ఏమి ఇవ్వలేదు లెటరు. సాధారణంగా ఒక భూమి అనేది అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటుంది, ఆ మాన్యువల్గా మనం ఏదైతే డెప్యుటేట్ చేసుకుంటున్నామో దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. వస్తుందా రాదా, వాట్ ఎవర్ ఇట్ పొజిషన్, పట్టా, పాస్బుక్, లావణ్య పట్టా, అసైన్మెంట్ ల్యాండ్, పహని, అడంగల్లా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా అంటే ప్రతి దానికి అమౌంట్ అంటే ఆన్లైన్లో అంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీలో డబ్బులు కడుతున్నారు. మీ సేవలు అయితే బంద్ అయిపోయింది. మీ సేవ ఎందుకంటే బ్లాక్ చేసి పెట్టేసారు. అదే మేము అడిగాము, మీ సేవలో ఒకటి వార్డు రాశారు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీలో కట్టొచ్చు అని రాశారు. ఆ పేపర్ మీద చూపించాను. మేడం ఈజ్ వెరీ గుడ్, ఇంటెలిజెంట్ ఉన్నది మేడం, దీపా మేడం. బాగున్నది, ఇక అన్ని ఐడియాస్ బాగున్నాయి, చేశాం మేడం, ఇట్లా ఉన్నది అంటే ఓకే థ్యాంక్ యూ అన్నది. ఆమె నేను ఫార్వర్డ్ చేపిస్తాను. మీ ఏదైనా ప్రత్యేక లెటర్స్ ఉంటే ఫ్రీడమ్ ఫైటర్స్ లెటర్స్ ఉండండి, అసైన్మెంట్ లెటర్ మీకు కావాల్సి ఉంటున్న పట్టా, పాస్బుక్ మా బాధ్యత, మేము ఇప్పిస్తాం. ఇప్పుడు దాకా మేడం 1 year 1 month 3 months అవుతుంది. ఇప్పుడు దాకా దేర్ ఇస్ నో రెస్పాన్సే లేదు. మండల ఆఫీస్ తిరగాలి, అక్కడ వస్తే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, వీళ్ళొకటి అంటే వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్స్ అడుగుతారు. మండలంలో క్రాస్ ఎగ్జామినింగ్స్ ఎట్లా వచ్చింది, ఇది భూమి ఎట్లా వచ్చింది, ఇది అంతా మాట్లాడుతారు. అరే భయ్యా బాబు, ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేయాలి, ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం ఇవ్వాలి. క్రాస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. కొన్ని సంవత్సరాలు ఎరిగిపోతారు, తిరిగి మేము ఇదంతా చూసాం. మండల ఆఫీస్ అంతా తిరిగాం. దేవుని ప్రదక్షిణ గుళ్ళ 108 ప్రదక్షిణలు కొడతామో ఆంజనేయ స్వామి గడే, వీళ్ళకి ప్రదక్షిణ మండల ఆఫీస్కి ఒక్క పని కాదు. 100% గ్యారెంటీ. ఇక్కడ అవుతుందని నమ్మకం ఉందండి మరి? ఇక్కడ వీళ్ళు టైప్ చేసాను అనుకోండి, వీళ్ళ ప్రొసీడింగ్స్ అన్నీ తీసుకొని వీళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నాయి పవర్స్. వీళ్ళే నిలబడి కన్సల్ట్ ఆఫీసర్స్, హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, డైరెక్ట్ వీళ్ళే రాయొచ్చు, రాసి ప్రొసీడింగ్స్ ఇవ్వచ్చు. వీళ్ళు రెవెన్యూలు పెట్టుకొని వాడు ఇనిషియల్ చేయడం, ఈయన ఇనిషియల్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆఫీసర్ దగ్గర పోయిన తర్వాత ఒక ఆఫీసర్ ప్రొసీడింగ్లా కన్సిడర్ చేయాలి. కన్సిడరేషన్ అంటే మనిషి కొంచెం ఖుషి అవుతాడు, కానీ ఇనిషియల్ కొడితే కాదు. కొంతమంది ఉన్నారు, నేను చూస్తున్నా కాదు, స్లిప్స్ రాస్తుంటారు, ఇనిషియల్ చేస్తున్నారు. కలెక్టర్ అంటే కలెక్టర్ అది కాదు. అది అన్నీ వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఒక 100 లిస్టులు ఉంటాయి. రామయ్య, కృష్ణయ్య, సత్యనారాయణ, ఎల్లమ్మ, మల్లమ్మ, అది కాదు, అది పని కాదు. అది మాకు బాగా తెలుసు, అనుభవం అయింది. నేను తిరిగి అది ఆశ్రమం అయిపోయింది.
మళ్ళీ ఏమైనా రమ్మని చెప్పారా, ఈసారికే సాల్వ్ అయిపోతున్నారు? ఇప్పుడు మేము మా కొడుకు ఉద్యోగం గురించి తిరిగామండి, ఎలక్ట్రిసిటీ బోర్డులో తిరిగాము. వేకెన్సీ ఉన్న తర్వాత ఈమని అడిగాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇక్కడ వాళ్ళకు డిఈ గారు కూర్చున్నారు. ఆ డిఈ గారు అన్నారు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చింది అని అన్నారు. ఇప్పుడు దాకా మా కొడుకుని ట్రాన్స్కోలో ఉద్యోగం రాలేదు. మేము పెట్టి ఆలస్యం అయిపోయినాం. థ్యాంక్ యూ సార్ అని, అది మా జీవితంలో రాదు, మేము ఎందుకు గవర్నమెంట్ డ్యూటీలు రావు వాళ్ళకి మా కుమారుణ్ణి అని థ్యాంక్ యూ అని పక్కకు నేను వచ్చేసాను. నా భూమి గురించి కొట్లాడుతున్నాను, అంతేగాని అవుతుందో కాదో దేవుని ఏడుకొండల వాడ గోవిందా గోవిందా ఉన్నది అంతే. మా పేరు గంగారాం మేడం. మాది కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం బండారింజల్ గ్రామం మేడం. మేము ఉద్యమకారులము. రచ్చబండలు అరెస్ట్ అయినాము, మిలియన్ మారిసిలు అరెస్ట్ అయినాము. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు ఏం పట్టించుకోలేదు మేడం. ఇప్పటిదాకా కూడా ఒక ఇల్లు లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు, ఒక ఉపాధి అనేది ఏమి లేదు మేడం. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఏమో వాళ్ళు పట్టించుకుంటే వారు లేరు మేడం. ఇక్కడికి ఎన్నోసారి వచ్చారండి మీరు? ఇప్పుడు ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం లోపల ఏమన్నారు? మీ దరఖాస్తు తీసుకున్నారు? స్పందిస్తామన్నారు. 2 రోజులలో మెసేజ్ ఇస్తామన్నారు. మెసేజ్ పంపిస్తాము. నెంబర్ తీసుకున్నారా? నెంబర్ తీసుకున్నారు మేడం. అంటే మళ్ళీ రావాల్సి ఉంటుందని ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేరు మేడం. ఫోన్కు మెసేజ్ వస్తుందని చెప్పేశారు. ఫోన్కు మెసేజ్ వస్తుంది, 2 డేస్లో మీకు కన్ఫర్మ్ చేస్తామని చెప్పేశారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు చాలా సంతోషం ఉంది. మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం మేడం. ఇక చూద్దామని వచ్చినాం మేడం, అంతే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏమిటి? మాబ్నార్ అది ముసాపేట, మాబ్నార్ జిల్లా ముసాపేట మాది. అక్కడి నుంచి వచ్చిన పింఛన్ కాకనే ఇక్కడ వచ్చిన. 5-6 సార్లు పోతే కూడా వాళ్ళు ఇచ్చలేరు. ఇస్తామని అంటున్నారు. ఇష్టం లేదు, మళ్ళీ ఈ ఎలక్షన్కి వెళ్ళను, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళను, ఇట్లా నడుస్తూనే ఉండరు. నీ దీంట్లో తక్కువ ఉంది, ఏమి ఇట్లా నీ ఓటర్ లిస్టులో తక్కువ ఉంది, 40 ఉంది, నువ్వు 40 ఏళ్ళ వయసు ఉన్నావు, ఇట్లా మాట్లాడినారు. మాట్లాడినందుకే మీరు వాళ్ళు చేయకపోతే ఈ సేవకపోతేనేమో మండలమ్మో అంటారు. మా మండలమ్మో అంటేనేమో అది వీడికి ఆఫీస్ కాడికి ఉంటారు. ఆఫీస్ కాడికి పోతేనేమో సెక్రటరీకి ఉంటారు. సెక్రటరీకి ఇస్తేనే అక్కడనే ఆఫీస్ కాడికి అంటే అట్లా అది కోపం వచ్చి కాగితాలను తెచ్చి ఇంట్లోనే వాడదెంగి ఈడ చేస్తారంటే ఇక్కడ వచ్చినాం, హైదరాబాద్ వచ్చిన. ఏమన్నారు మరి లోపల? చేస్తామని అంటున్నారు. ఏనాడు వాళ్ళ ఇష్టం, ఎప్పుడన్నా చేయండి, ఇంకేం చేస్తాం. ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు రాలే మేడం. మా ఊళ్ళో అసలుకి వచ్చా ఇక్కడ వచ్చినాం. కాగితాలు కూడా చూపిస్తా కావాలంటే, అట్లే తీసుకుని లేరు వాళ్ళు. 6 నెలల నుంచి రాలేదు మీకు? 6 నెలలుగా 4 ఏళ్ళ నుంచి లేదు మాకు పింఛన్. 4 సంవత్సరాల నుంచే లేదా? మస్తు ట్రై చేస్తున్నా, లేదు. కాగితాలు కూడా రాసిన కాగితాలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా లోపల హామీ ఇచ్చారా? ఎప్పటి నుంచి వస్తుందని చెప్పారు? ఇప్పటి నుంచి వచ్చి అని చెప్పినాం. ఇవాళ కొత్తగా ఇస్తున్నాం కదా, అబద్ధం ఎందుకు చెప్పాలి? అబద్ధం ఏమని చెప్పాలి, నిజమే చెప్పినాం. మాకు పింఛన్ లేదు, భూమి కూడా లేదు, పెద్ద ఇల్లు కూడా లేదు. మా అమ్మ మా నాయన సంపాదించి ఎందుకు ఇంత కూడా లేదు. నా చిన్న గుడిసె ఉంది అంతే, ఏం లేదు. అది రేకుల రూమ్ చిన్నవి. నమ్మకం ఉందా మరి లోపల చేస్తారని? నమ్మకం ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ దయ. ఏం చేస్తాం, ఖచ్చితంగా అయితే అడగనికి రాదు కదా. వాళ్ళ దయ ఇస్తారనే వచ్చినాం. ఇప్పుడు చార్జీలు పెట్టుకొని, కూలిడ్స్ పెట్టుకొని, ఏదో మనం ఇంత బతకమని వచ్చినాం. బతిదే దొరుకుతుందనే వచ్చినాం, లేకపోతే ఎందుకు వస్తాం ఇంత దూరం చార్జ్ పెట్టుకొని. ఎట్లా మాట్లాడినరా? మంచిగా మాట్లాడినరా మీతోటి? అసలు మాట్లాడతారు. నీకెందుకు పింఛన్ ఇప్పిస్తా, నీకు 5 లక్షలు ఇప్పిస్తా, మాకే ఓటేయండి, అవన్నీ మాట్లాడతారు. అస్కిన్ తీసుకున్నాక ఎవడు ఇంకా మొదలు మా ఇంటి ముందరికే రాకుంటే రారు. ఇంకెందుకు వస్తాం మేడం, మీకు తెలియదా? ఇప్పుడు చార్జ్ ఉంటేనే బస్సు ఎక్కాలి, లేకపోతే మేము ఎట్లా వస్తాం ఇంత దూరం? మాకు తిప్పలు ఉన్నందుకే వచ్చినాం ఇక్కడ, లేకపోతే ఎందుకు వస్తామా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీ సమస్య ఏంటి? నమస్తే అండి, నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సోమలవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. ఈరోజు నేను రావడానికి కారణము మాజీ ఎంఆర్ఓ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు మా యొక్క సర్వే నెంబర్ 400లో నేను పెట్టుకున్న అర్జీని రిజెక్ట్ చేసేసి అందులో ఉన్న ఆర్ఎస్ఆర్ ఉన్న యొక్క పూర్ణ యొక్క భూమిని 12 గుంటలు పెంచి మరి మా అక్కగారి పేరు పైన ఆ యొక్క భూమి రిజిస్టర్ చేయడం జరిగింది. అంతకన్నా ముందు నేను పెట్టుకున్న ఫామ్ నేను కొట్టేయడం జరిగింది. నాతో ఏమన్నారంటే పలానా భూమి బెక్కం సక్కుబాయ్ అనే లేడీ పైన ఉంది, ఆమెను తీసుకురండి, నేను ఆమె నుండి మీకు చేశానని చెప్పారు. కానీ ఆ లేడీ రాలేదు, ఆ భూమి మా పేరు కావడం కూడా జరగలేదు. అయితే ఈ విధంగా మా ఎంఆర్ఓ గారు తన యొక్క అధికారంతో అక్కడ ఉన్న భూమిని పెంచి మరి వాళ్ళు రిజిస్ట్రేషన్
చేసిరు కాబట్టి వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా బెక్కం సక్కుబాయ్ అనే లేడీ కూడా ఆమె పేరు పైన కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి అక్కడ మాది పూర్వీకుల నుండి మేము అక్కడ చేసుకుంటున్న భూమి, మేము అక్కడ మా పూర్వీకుల నుండి వచ్చిన భూమి అన్నమాట. ఆ యొక్క భూమిని ఆ యొక్క లేడీ కూడా సర్పంచ్ దగ్గరికి వచ్చి మేము ఇది మా భూమి, మేము చెయ్యము, ఇది మీ పైన మేము కేసు పెడతాము, మీ పైన రూల్స్ కంప్లీట్ ఇస్తామని నన్నే ఇంకా బెదిరియడం జరిగింది. కానీ నేటి వరకు మా భూమి మాకు చేయడం జరగలేదు. కాబట్టి ఈ యొక్క బెక్కం సక్కుబాయ్ అనే లేడీ పైన మరి ఈ విధంగా ఎంఆర్ఓ గారి పైన తక్షణమే చర్య తీసుకొని మా యొక్క భూమిని మాకు చేయాలని మేము కోరుతున్నాము. లోపల ఏమన్నారండి, ఎలా రెస్పాండ్ అయ్యారు? లోపల వాళ్ళకి సమస్య చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు అర్జీ తీసుకున్నారు, ఒక స్లిప్ అక్కడ నింపుకున్నారు, నాకు మెసేజ్ వస్తుందని చెప్పారు. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు కలెక్టర్ గారికి వెళ్ళి కలవాలని చెప్పారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాం. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు బాసరా IIIT, JNTU హైదరాబాద్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల నుంచి ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది. ప్రజాభవన్లో నోడల్ ఆఫీసర్ గారికి అట్లనే చిన్నారెడ్డి గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో మేము గత 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం మా యొక్క డిమాండ్ను పెడచెవిన పట్టింది. గత ప్రభుత్వం మా డిమాండ్ను పెడచెవిన పట్టడంలో ఆంతర్యం ఏంటంటే వాళ్ళ మంత్రులకి గతంలో యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, వాటిని పెంచి పోషించడంలో భాగంగా వాటికి ప్రియారిటీ ఇవ్వడంలో భాగంగా మా యొక్క ప్రభుత్వ యూనివర్సిటీలని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ యూనివర్సిటీలకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేసిరని మేము అనుకుంటున్నాం. అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను మాత్రమే నెగ్లెక్ట్ చేయడం, రెగ్యులరైజ్ చేయకుండా ఉండటంలో వేరే ఉద్దేశం లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు, అట్లనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు, చిన్నారెడ్డి గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మిమ్మల్ని మేము రెగ్యులరైజ్ చేస్తాం, ఉన్న పలంగా బేసిక్ DA HREతో కూడినటువంటి సెక్యూరిటీ జోన్లో మిమ్మల్ని ఉంచుతామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని పర్సూ చేయడంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. లోపల స్టాఫ్ ఎలా ఉందండి, ఎలా స్పందించారు మీ కంప్లైంట్? చాలా పాజిటివ్గా స్పందించారు. అధికారులందరూ కూడా పనిచేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఏదో మామూలుగా తూతూ మంత్రంగా తీసుకొని డస్ట్బిన్లో పడేయటమో లేకపోతే సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నట్లు కాకుండా, వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన విధంగా కాకుండా ఇప్పుడు కొంత వర్క్ సిస్టమేటిక్గానే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా డెప్త్గా విషయాలను అడుగుతున్నారు. మేము ఒకవేళ చెప్పడంలో కొన్ని విషయాలు కవర్ కాకపోతే ఆ విషయాలని అడిగి మరీ తెలుసుకొని నోట్ చేసుకొని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం, ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సాల్వ్ అవుతుందని నమ్మకం ఉందా అండి మీకు? ఖచ్చితంగా మాకు ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. మా ఇష్యూస్ సాల్వ్ చేయడం అంటే ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్టం చేయటమే. మా ఇష్యూస్ని సాల్వ్ చేయడం అంటే పేద విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచడమే. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేద విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉండే విధంగా SC, ST, BC మైనారిటీలందరికీ కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉండే విధంగా చూడటంలో భాగంగా మా ఇష్యూని పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. I'm Dr. Naresh. I'm working as assistant professor contract in Usmania University. సో గత ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీల్లో మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరినీ కూడా తక్షణమే రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ కొద్దీ మేము ఇవాళ ప్రగతి భవన్కి రావడం జరిగింది. అయితే గతంలో కూడా చాలాసార్లు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో కూడా మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కానీ మాకు ఎక్కడ కూడా ప్రతిఫలం కనబడలేదు. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ కూడా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీల్లో నోటిఫికేషన్స్ ఇచ్చి యూనివర్సిటీలు కొంత పటిష్టం చేశారన్న నమ్మకం కొద్ది ఇప్పుడు కూడా చేయాలనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. అది జరిగేలోపు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే తక్షణమే మాకు ఒక స్కేల్ బేసిక్ ప్లస్ DA ప్లస్ HREతో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి డిమాండ్తో మేము ఇక్కడ రావడం జరిగింది. అధికారులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. యూనివర్సిటీల్లో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా ఇవాళ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, కానీ ఇవాళకి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు. నిన్నగాక మొన్న JLs తర్వాత DLsను రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ అధ్యాపకులకు మాత్రం మొండి చేయి చూపి గత ప్రభుత్వం లాగా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు. ఆ లోపు కూడా ఇంకేమైనా డిలే అయ్యేది ఉంటే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారనేటువంటి ఆశాభావంతో, అంటే యూనివర్సిటీ మన యూనివర్సల్గా గ్లోబల్ రీసెర్చ్ చేస్తూ
చేస్తున్నటువంటి అధ్యాపకులుగా మేము వాళ్ళ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము టీచింగ్ చేస్తున్నాం, అదేవిధంగా రీసెర్చ్లో కూడా అంటే వరల్డ్ వైడ్గా మంచి రెప్యూటెడ్ జర్నల్స్లో చాలా పబ్లికేషన్స్ మేము ఎక్కడ కూడా తగ్గింది లేదు. అన్ని అర్హతలు ఉన్న మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్తో మేము ఇక్కడ రావడం జరిగింది మేడం. मैं कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर हूँ। तो 12 रियासत के स्टेट के 12 यूनिवर्सिटियों में कई सालों से अपॉइंटमेंट नहीं है और बहुत सारी जगह तो 20 साल भी हो गया डिपार्टमेंट्स में अपॉइंटमेंट नहीं हो के 10 साल भी हो गया, 15 साल भी हो गया। तो हम कांग्रेस गवर्नमेंट से उम्मीद रखते कि कुछ अपॉइंटमेंट्स होंगे, क्योंकि कभी भी कांग्रेस गवर्नमेंट टीचर्स की तरफ ज़्यादा तवज्जो दी, पहले टीचर्स का ख्याल रखे वो लोग। तो हम उम्मीद रखते कि कुछ कांग्रेस गवर्नमेंट कुछ करेंगी। अब तक की सरकार ने कुछ भी नहीं किया। डिग्री लेक्चरर्स को परमानेंट किया और बहुत सारी जगह अपॉइंटमेंट्स किए, लेकिन सिर्फ और सिर्फ यूनिवर्सिटी वालों के साथ नाइंसाफ़ी की, इन्होंने इनजस्टिस किया। और बहुत सारे ऐसे टीचर्स हैं उस्मानिया यूनिवर्सिटी और बहुत सारी यूनिवर्सिटियों में जो प्रोफेसर के लिए एलिजिबिलिटी आ गई, पूरी ज़िंदगी उनकी कॉन्ट्रैक्ट में गुजर जा रही, लेकिन यूनिवर्सिटियों की तरफ कोई भी तवज्जो, कोई भी कंसंट्रेट नहीं कर रहे बिल्कुल भी। तो अब के सीएम से हम उम्मीद रखते, सीएम साहब से उम्मीद रखते कि वो कुछ कदम उठाएंगे फौरी सबके लिए रेगुलराइजेशन के लिए। शुक्रिया, థ్యాంక్ యూ. నిజాంపేట నుంచి వచ్చినామమ్మా. సమస్య ఏంటంటే ఇప్పుడు ఖైరదాబాద్ కాన్కాట్ టాటా మోటార్స్ వాళ్ళు 49,871 లైఫ్ ట్యాక్స్ కట్టినామని చెప్పేసి రిసిప్ట్ ఇచ్చినారు. 2019లో లైఫ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి రజనీ గారు అన్నారు. దాంట్లోనే 29,415 సంగారెడ్డి టీఆర్ ఉంది, 29,415 మహబూబ్నగర్ రిజిస్ట్రేషన్ అని నెట్లో పెట్టినారు. అది ఎవరు పెట్టినారో మాకు తెలీదు. దానికి మేము నా ఆధార్ కార్డు ట్రాన్స్ఫర్ చేయలేదు మహబూబ్నగర్ కానీ సంగారెడ్డికి కానీ. అలాగే 29,415 to 16/12/15 వరకు ఖైరదాబాద్ కాన్కాట్ టాటా మోటార్స్ వాళ్ళు సంగారెడ్డి టీఆర్ నంబర్లు ఇచ్చినారని చెప్పేసి అని వాళ్ళు నాకు ఆర్టీఆర్ నంబర్లు ఇచ్చినారు. మా వెహికల్ 28/4/2015లో డెలివరీ అయింది. ఆ రోజు నుంచి ఒక 3,000 కిలోమీటర్లు తిప్పేసి వెహికల్ని పక్కన పెట్టేసినాము. మేము ఇంతవరకు లాస్ అయిపోయినాము. మేము ప్రజావాణిలో పెట్టినాము. ప్రజావాణిలో పెడితే 2024లో మేము రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పేసి అని ప్రజావాణి నుంచి కోంపల్లి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినారు. వాళ్ళు ఎవరనేది నాకు తెలీదు. అయితే కోంపల్లి ఆర్టీఓ నేనన్నాను 1 April 2016లో BS3 వెహికల్ బ్యాన్ చేసినప్పుడు 2024లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని నేను అడిగితే అది మా చేతిలో పనే కదా మేము చేస్తాము అన్నారు. అయితే మా వెహికల్ క్లచ్ ప్లేట్ ప్రాబ్లం ఉంది, బండి మూమెంట్ లేదు, మేము రామని చెప్పేసి అని చెప్పేసినాం. చెప్పిన తర్వాత నాకు లెటర్ పంపించినారు. ఎప్పుడు 23/1/2024లో సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయ్యింది మీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అని చెప్పినారు. చెప్పిన తర్వాత మళ్ళీ సంగారెడ్డి వాళ్ళు 29/5/2024లో నాకు లెటర్ పంపించినారు. సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పినారు. అది ఏ డేటు ఏ సంవత్సరం అనేది నాకు డీటెయిల్స్ దాంట్లో పెట్టలేదు. నాకు డౌట్ వచ్చి నిన్న ఖైరదాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో అడిగితే 23/4/2016లో సంగారెడ్డి నుంచి డాక్యుమెంట్స్ మహబూబ్నగర్కి ట్రాన్స్ఫర్ అయినాయంట. 1 April 2016లో బ్యాన్ చేస్తే 23/4/2016కి ఎట్లా పోతాయి సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్కు? అది చెప్దామని వచ్చినాము. మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాము. ఏమన్నారు సమస్య సాల్వ్ అవుతుంది అంటే డీసీపీకి అప్పచెప్తాము, డీసీపీ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీకు ఎట్లా ఫ్రాడ్ జరిగిందో ఆ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళని చెప్పేసి అని అన్నారు. దాంట్లో ఓలా వాళ్ళు ఉన్నారు, మెగ్మా ఫైనాన్స్ ఉంది, ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు, ఖైరదాబాద్ కాన్కాట్ టాటా మోటార్స్ వాళ్ళు ఉన్నారు. అయితే మా వెహికల్ ఫ్రాడ్ జరిగింది. దానికి నేను ఎంత కట్టినా అంటే 13 lakhs రూపీస్ కట్టిన. 13 lakhs నా వెహికల్ని పక్కన పెట్టి నెలకు ఒక ప్రైవేటు సెక్యూరిటీని పెట్టి నా కంటికి రెప్పాలా దాన్ని కాపాడుకుంటూ వచ్చిన. అయితే నెలకు 10,000 చొప్పున కట్టుకుంటే 10,60,60,000 రూపాయలు అమౌంట్ పే చేసిన నేను. నా కష్టార్జితం మొత్తము ఆ బండికి పెట్టిన. ఇంకొకటి మెగ్మా ఫైనాన్స్ వాళ్ళకు 2,72,000 నేను అమౌంట్ కట్టినాను. దాంట్లోన వాళ్ళు 2 చెక్కులు డ్రా చేసినారు. ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు చెక్కులు డ్రా చేయకూడదు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, కానీ 2 చెక్కులు డ్రా చేసినారు. నేను ఈఎంఐలు కట్టాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ డబ్బు పోయినందుకు నేను బాధపడలేదు. ఇంకోటి ఓలా వాళ్ళు డిస్కౌంట్లో కారు ఇప్పించి 10,000 తీసుకున్నారు. కరోనా టైంలో పోయి వాళ్ళ కాలు మొక్కిన, డబ్బులు లేవు,
తిండికి ఇబ్బంది అవుతుందంటే నువ్వు బండి తిప్పలేదు కదా మేము డబ్బులు ఇవ్వము అన్నారు. సార్ బండి రిజిస్ట్రేషన్ కాలేదని ఓలా ఆఫీస్లో పోయి కాలు పట్టుకున్నా కూడా వాళ్ళ 10,000 ఇవ్వలేదు. ఈరోజు నేను రాజశేఖర రెడ్డి పెట్టిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నా, రాజశేఖర రెడ్డి పెట్టిన బియ్యం తినుకుంటూ నేను బతుకుతున్నా. ఇదేమ్మా నా ప్రాబ్లం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది ఏంటంటే నాలాగా బాధపడుతున్న ప్రతి డ్రైవర్కి న్యాయం చేకూర్చి పెట్టాలని కోరుకుంటున్నాను. వస్తాయని చెప్తున్నారు, మళ్ళీ ఇట్లా ఎప్పుడు వస్తాయేమో తెలియదు. ఇక అని ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? మేము 2 సార్లు వచ్చినాం. 2 సార్లలో కూడా అవ్వలేదా? కాలేదు. ఇప్పుడు ఇంకా మేము పోయిన మంగళవారం 11 రోజులే వచ్చి అప్పుడు మళ్ళీ ఇవాళ వచ్చినాం. మేము ఇంట్లో కోసానికి కూడా వచ్చినాము, డబుల్ బెడ్రూమ్ కోసానికి వచ్చినాము. డబుల్ బెడ్రూమ్ కాలేదు మేము ఇచ్చి కూడా అప్పుడు ఫస్ట్లో ఇచ్చిరని చెప్పలేదా? అప్పుడు 10 రూపాయలు ఇలా ఇప్పుడు పేరు వచ్చింది అంటే పోయినాము, రాలేదు పేరు రాలేదు, ఏం రాలేదమ్మా అన్నారు. చూస్తే మరి ఏమన్నా పేపర్లో వచ్చిందని చెప్పిండ్రు సైన్. ఇప్పుడు వచ్చిన అంటే రానేలేదు అంటున్నారు. ఏం చేయాలి? పేపర్లు ఇప్పుడు అన్ని కాగితాలు అన్నీ ఇచ్చేసినాం వాళ్ళకు, రాలేదని చెప్తున్నారు. ఇక ఇప్పుడు కూడా అదృష్టం లాంటి ఏమో అని వచ్చినాం. ఇక ఏమన్నారు లోపల? మరి అవుతుంది అన్నారా ఈసారైనా? ఈసారైనా ఆ నెలలోనే ఇచ్చినాము. ఇక వస్తాయి 2 నెలల తర్వాత మళ్ళీ ఇంక్వైరీకి వస్తాము అని చెప్తున్నారు. ఎంక్వైరీకి వస్తారో మరి ఏం చేస్తారో ఏం తెలియదు. లిస్టులో అయితే పేరు అయితే వచ్చిందామని చెప్పారు. మరి లిస్టులో పేరు వస్తే రావచ్చు కదా, చెప్పలేదు. ఆడికి 10 రూపాయలకి వెళ్ళి ఉత్తగానే ఏడుచుకుంటూ వచ్చినాం. ఏం చెప్పాలి? ఇక ఎవరికి చెప్పాలి? ఏం కదా మా బాధ. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు 2 ఉన్నారు, నేనే కదా. ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? అందరికీ ఏం గవర్నమెంట్ డ్యూటీలు లేకపోయి చేతిగల పని పొద్దుగాల వచ్చి పొద్దుగా వచ్చేటువంటి. అందుకోసం మరి ఇప్పుడు కూడా వస్తాయో రావు అని వచ్చినాము. ఇక ఆ నంబరు తెలియక వేరే నంబర్ ఇచ్చింటి నేను, ఫోన్ నంబరు. ఇప్పుడు మా కొడుకు తీసుకొచ్చి ఇచ్చిన. మేము గడిగడికి రాయాలమ్మా, మాకేం పని లేదు అని అంటున్నాడు సార్. ఇక అయితే ఎట్లైనా చేయండి సార్, ఇక ఏం చేస్తారు మీకు కాలు మొత్తం చేయి మొత్తం ఎట్లయినా చేసా అంటే రాసిండు. అది ఆ నెల మేము పోయినాయి అవి, మరి ఇప్పుడు రాస్తున్నాం అని అంటాం. మరి ఇప్పుడు ఎప్పుడు వేస్తారో ఏమో తెలియదు. ఇక ఎప్పుడైనా ఏం కానీ ఎప్పుడు ఏ కాడ అనేసరి రాస్తేనే సార్. ఇదే బాధ మాకు. ఏం ఇది రాసినా పర్వాలేదు, ఆ ఫస్ట్ ఇచ్చినా కూడా ఇచ్చినది పర్వాలేదు. ఇప్పుడు ఎట్లయినా వచ్చేది పర్వాలేదు. కానీ ఏమంటే ఫోన్ నెంబరు వేరేలో తీసుంటున్నాను. ఆ నెంబర్లో ఆయన జర చెవులు ఇండి రావాలి ఆయనకు. అయితే ఎప్పుడు అది తెలియదు ఆయనకు. అందుకోసానికి మా కొడుకుది నెంబర్ తీసుకొచ్చి ఇచ్చినా నేను. ఇస్తే రాసిండు. మళ్ళీ సార్ ఏం చేస్తాడో ఏమో, ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఇప్పుడు ఇక టీవీలో వేస్తారా ఇది? ఏ ఛానల్ వస్తారమ్మా? ఆర్టీవీనా? పొద్దున పూటనా సాయంత్రమా? ఎప్పుడైనా వస్తుంది, సాయంత్రంకి వస్తుంది. సాయంత్రం కూడా వస్తుంది. చూడాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాబ్లం ఏంటి సార్? మా అల్లుడు జగ్గపేట నుంచి వచ్చారు మేడం. జగ్గపేట నుంచి మా అన్నయ్య గారు వచ్చారు రిలేషన్. సో ఇతనికి మా అల్లుడికి ఏమైందంటే ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలని చాలా ఒకటి హార్డ్ వర్క్ అంటే ఎడ్యుకేషన్ కింద చాలా అయిపోయింది ఆల్రెడీ. ఒక సీఎం సార్కి రిక్వెస్ట్, హానరబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఎంబీబీఎస్ సీట్ ఉస్మానియా కళాశాలలో మేనేజింగ్ కోటాలో ఇప్పించగలని సార్ దగ్గర ప్రజావాణి దగ్గర వచ్చినాము. దయచేసి మా అల్లునికి ఒక న్యాయం చేయాలి, ఆయన ఒక డాక్టర్ చదవాలని అనేక కోరికలు ఉన్నాయి. ఒక 100 మంది కాదు 1000 మందికి పేషెంట్లకు కూడా సాయం చేద్దామని అనే ఒక ఏది దాంట్లో ఏమంటారు మేడం, ఒక కోరిక. దానికి ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి పేదరికం అనేది ఒక అడ్డం వస్తుంది. బయట ఎక్కడ అంటే 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఫీజు ఉండదు. యాక్చువల్లీ సీఎం సార్కి ఒకటే రిక్వెస్ట్, హానరబుల్ రిక్వెస్ట్, దయచేసి మీకు ఈ వార్తా న్యూస్ గురించి ఒక చూసి సార్ మా ముగ్గురు దయచేసి ఏదైనా ఒకటి న్యాయం చేయాలని మాకు కోరుతున్నాం సార్. జగ్గపేట నుంచి వచ్చినాం సార్ మేము. ఇక్కడే మా తెలంగాణ ఈ బాబు చదువుకుంటా అంటుండు. తెలంగాణ ఒక పేరు ప్రతిష్ట ఉండాలని ఒక ఆయన కూడా మా బాబు కూడా ఇదే అంటుండు. తెలంగాణ చదువుకుంటా, తెలంగాణ ఉంటా, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటా అని అనే ఒకటి వేమ్. దయచేసి ఒక సీఎం సార్కి ఒక రిక్వెస్ట్, ఈ న్యూస్ సార్ దగ్గర వెళ్ళాలని నాకు వచ్చిన హానరబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ దయచేసి ఈ అబ్బాయికి న్యాయం చేయాలని. ఇలా తండ్రి కూడా వచ్చిండు, నాన్న కూడా ఒకసారి నాన్న కూడా మాట్లాడతారట మేడం. మా అబ్బాయికి ఎంబీబీఎస్ చదవాలని కోరిక బాగుందండి. అయితే పేదరికంలో ఉండడం వల్ల వాడికి చదివించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అది సార్ సీఎం సార్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అబ్బాయికి సీఎం కోటా ఇది మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.